నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16/5/2026 ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి సుమారు 800 మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ 16వ తారీఖు దద్దోలు రమణయ్య గౌడ్ గారు వారి తండ్రి గారైన దద్దోలు వెంకటయ్య గారి జ్ఞాపకార్థం క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్సీ పాలగటి శ్రీనివాసులు రెడ్డి గారు విచ్చేసి ఏసీ స్టేడియం వాకర్స్ చేపడుతున్న కార్యక్రమాల వలన ఇంటర్నేషనల్ వాకర్స్ సంఘంలో ప్రత్యేక స్థానాన్ని పొందినది అని కొనియాడారు. ఈ కార్యక్రమం దాతల సహాయంతో మే 31 వరకు కొనసాగుతుంది అని ప్రెసిడెంట్ స్నేహ సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురాం ముద్రాజ్, గాలి రఘురాం నాయుడు, అనంత రామారావు, హరిప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, పావోలు సత్యనారాయణ, మెంట రామారావు, బాలసుధాకర్, బుర్ర వెంకటేశ్వర్ల గౌడ్, కిలారి తిరుపతి నాయుడు, 203 గవర్నర్ బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ స్థాపించి దాదాపు 20 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మే నెల 1వ తారీఖు నుంచి మే నెల 31 వరకు ఈ పౌష్టికాహార కార్యక్రమం తీసుకుని క్రీడాకారులకి, పిల్లలకి వాళ్ళకి పంచిపెట్టడం అనేది నిర్విఘ్నంగా జరుగుతుంది. స్టేడియంలో ఒక 6 అసోసియేషన్స్ ఉంటే 6 అసోసియేషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఒకరు మధ్యగ పంపిణీ చేయడం, ఇంకొకరు ఈ కార్యక్రమాన్ని 15 రోజులు చేయడం, ఆ విధంగా ఇంకొక అసోసియేషన్ ఇంకో 10 రోజులు చేయడం, ఆ విధంగా అందరూ కలిసి మా వాకర్స్ ఇంటర్నేషనల్ లోనే ఒక ప్రత్యేకమైన స్థానం పొంది పిల్లలకి పౌష్టికాహారం అందజేయడం అనేది మాత్రం గణనీయమైన చర్య. దీనికి దాతలు నిర్విఘ్నంగా యాక్చువల్ గా ఏదన్నా ప్రోగ్రామ్ కంటిన్యూగా చేయాలని అంటే కొంచెం మనం ఎఫర్ట్ పెట్టి ఎవరు వస్తారు అనేది ముందుగా క్యాల్కులేటివ్ ఉండాలా. అలా కాకుండా దీనికి కాంపిటేటివ్ గా మేము ఇస్తాం అని రావడం అనేది మాత్రం చాలా మంచి పరిణామం. రెండోది, ఫస్ట్ లో ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజు ఒక అరటిపండు ఇవ్వడం, లేకపోతే ఒక శనగ ముద్ద ఇవ్వడం, లేకపోతే రోజు ఒక గుడ్డు ఇవ్వడం అనేది ఈ రోజు అట్టు కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అసోసియేషన్స్ కనీసం ఒక 3-4 ఐటమ్స్ ఇవ్వడం అనేది మాత్రం చాలా దాతృత్వాన్ని చాటించే చర్య. దీన్ని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ గా నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఇట్టే ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఇట్టే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మే 16వ తారీఖు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి దద్దోలు రమణయ్య గౌడ్ గారు వారి తండ్రి గారైనటువంటి దద్దోలు వెంకయ్య గారి జ్ఞాపకార్థం ఈ పౌష్టికాహారం అందజేస్తూ ఉన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ గత 26 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా వేసవి శిక్షణా శిబిరంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పౌష్టికాహారం అందజేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా క్రీడాకారులు క్రీడల్లో చక్కగా రాణించాలని, శారీరకంగా మానసికంగా ధైర్యంగా ఉండాలని, ప్రతి చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం, ఇలా ధైర్యపడకూడదు. వారు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటారో ఈ ఆంధ్రప్రదేశ్, భారతదేశం యొక్క భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడి ఉంది. వాళ్ళు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఉంది. వాకర్స్ అసోసియేషన్ కూడా తమ వంతు బాధ్యతగా ఈ పౌష్టికాహారం అనేది అందజేస్తూ ఉన్నాము. ఇలా మేము పిల్లలకి ఈ విధంగా అందజేస్తూ ఉన్నప్పుడు దాతలుగా వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా, వాకర్స్ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దాత ముందుకు వచ్చి ఈ పౌష్టికాహారం అందజేస్తాం మేము అని రావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ముఖ్యంగా దాతలందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి పాలగట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆర్సీ వాకర్స్ ఇంటర్నేషనల్, ఆయన ప్రతి జిల్లాలో కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ లోనే మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటే ఒక మంచి పేరుంది, మంచి కార్యక్రమాలు చేస్తారని ఆయన ఇప్పుడే కొనియాడడం జరిగింది. సో అటువంటి పాల్గట్టి శ్రీనివాసులు రెడ్డి గారిని మేము ఈ రోజు గెస్ట్ గా ఇన్వైట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. అలాగే దద్దోలు రమణయ్య గారికి అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమణయ్య గౌడ్, మా ఈ రోజు కార్యక్రమం
దాతగా నేను వ్యవహరిస్తున్నాను. మా తండ్రి గారు ముద్దోలి వెంకయ్య గారు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. గత 25 సంవత్సరాలు అంటే 1994లో ఆ రోజుల్లో మన పలగాటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా వచ్చేవాళ్ళు. ముఖ్యంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ ఆ, ఎవరు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో బత్తిన కుమారస్వామి రెడ్డి గారని ఆయన వచ్చేవారు. ఆయన వచ్చి ఈ పిల్లల్ని ఇవన్నీ చూసి వీళ్ళకి ఏదన్నా మనం చెయ్యాలా అనే ఒక ఉద్దేశంతో పౌష్టికాహారం అనేది ఆ రోజుల్లో కుమారస్వామి రెడ్డి గారు స్టార్ట్ చేశారు. కుమారస్వామి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఈ దాతల సహకారంతో జరుగుతా ఉంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలని కోరుకుంటూ ఇంకా కూడా పిల్లలు ఈ పౌష్టికాహారము తీసుకొని ఇంకా కూడా క్రీడల్లో మంచి ఇది వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.